నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. 2024 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం, బీసీ హక్కుల కోసం, బహుజనుల రాజ్యాధికారం కోసం, శ్రీరామరాజ్య స్థాపన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, అప్పుల ఆంధ్రప్రదేశ్ని అభ్యుదయ ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం, వాల్మీకులలో రాజకీయ చైతన్యాన్ని నింపడం కోసం రాజంపేట స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నా మాటకు గౌరవాన్నిచ్చి 5 మంది ఎమ్మెల్యేలు మదనపల్లి సత్తెల జయసింహ గారు, తంబళ్లపల్లి నాగతాత గారి నరసింహులు గారు, పీలేరు వలసల మంజునాథ్ గారు, పలమనేరు బొమ్మన్నపల్లి లక్ష్మణ గారు, రాప్తాడు రాజశేఖర్ గారు పోటీ చేయడం జరిగింది. మరి వీళ్లకు వాల్మీకి ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ ఈ మా రాజకీయ ప్రయత్నానికి సహాయ సహకారాలు అందించి ముందుండి నడిపించి మాకు ఓట్లను వేయించినటువంటి వాల్మీకి బంధుమిత్రులతో పాటు మేధావులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులు, వికలాంగులు, నా అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తున్నటువంటి నా స్నేహితులు, వాల్మీకి జాతికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలందరికీ పేరు పేరున వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఈ చల్లని దీవెనలు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ నా పైన ఉండాలని, సమాజ అభివృద్ధికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తానని 2029 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ప్రధానమైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజనుల పార్టీని ఆవిర్భవిస్తామని, బహుజనుల రాజ్యాధికారాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలకు మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. జై వాల్మీకి.